హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో కొత్తగా మరో 2 నేషనల్ హైవేలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏపీలో కొత్తగా నిర్మించబోయే 2 హైవేలు ఎక్కడ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, రాష్ట్ర రహదారుల విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని రోడ్లకు మార్గదర్శ వస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని కొండమూడు పేరిగచెర్ల జాతీయ రహదారి, వాడరేవు పిడుగురాళ్ల మధ్య 4 లైన్ల రహదారి విస్తరణ పనులు వేగవంతమవుతున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే గుంటూరు జిల్లాలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని అధికారులు భావిస్తున్నారు. కొండమూడు పేరిగచెర్ల జాతీయ రహదారి పనుల కోసం 881 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే వాడరేవు పిడుగురాళ్ల 4 వరుసల రహదారి పనుల కోసం 1064.24 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మొత్తం 85 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారిగా విస్తరించనున్నారు. నగరికల్లు వద్ద అద్దంకి నార్కట్పల్లి రోడ్డును, చీరాల వద్ద 216 జాతీయ రహదారిని, అలాగనే చిలకలూరుపేట సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిని అనుసంధానించేలా ప్రణాళికలు రచించారు. అయితే 2 ప్యాకేజీలుగా ఈ వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఒక ప్యాకేజీ, చిలకలూరుపేట నుంచి నగరికల్ల వరకు రెండో ప్యాకేజీగా విభజించారు. అలాగే వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలోమీటర్ల మేరకు కొత్త రోడ్లను నిర్మించనున్నారు. అలాగే పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరుపేటలో బైపాస్ రోడ్ల నిర్మాణం జరగనుంది. ఈ పనులు పూర్తయితే చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు, బాపట్ల, వాడరేవు వద్ద బీచ్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు కలుగుతాయి. ప్రస్తుతానికి రహదారి విస్తరణపై సర్వే పూర్తి కాగా బైపాసులు, వంతెనలు, సర్వీసు రోడ్లకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల భూసేకరణ కొలిక్కి రాగా, కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు. ఇక కొండమూడు పేరిగచెర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి 49.91 కిలోమీటర్ల మేరకు 4 వరుసల రహదారి నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. పేరిగచెర్ల నుంచి కొండమూడు వరకు రోడ్లు విస్తరణ చేపట్టాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. గుంటూరు నుంచి హైదరాబాదు, పల్నాడు వెళ్లే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా కొండమూడు నుంచి గుంటూరులోనే పేరిగచెర్ల వరకు జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొండమూడు నుంచి రాజుపాలెం, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, మేడికొండూరు మీదుగా పేరిగచెర్ల వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. అలాగే ఈ రోడ్డును అమరావతి ఔట్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తారు. వైసీపీ హయాంలో నిధులు మంజూరైనా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే గుంటూరులో అనుసంధానం మరింత మెరుగుపడనుంది.